ప్రైజ్ ద లార్డ్. అలసిన వాని గురడించి మాటలు సోదరు భక్సింగ్ గారి యొక్క పరిచయం నుండి అందిన ధ్యానములు. ఏప్రిల్ 20వ తారీఖు. మనలో ప్రతివాడును తన గురించి దేవునికి లెక్క అప్పగింపవలెను. రోమా 14వ అధ్యాయం 12వ వచనం. మృతుల పునరుత్థానమును నిత్యమైన తీర్పుననున్నవి రక్షణ యొక్క 5వ 6వ ప్రధానమైన నియమములు. ఒక దినమున మనము మృతుల పునరుత్థానమును పొందుదుమని నమ్మవలెను. ఎవరైతే ఈ సత్యమును నమ్మరో వారు అజాగ్రత్తగా నుందరు. పునరుత్థానమును గూర్చి నేను నమ్మునదేమనగా, నా ప్రభు ఏ విధముగా తిరిగి లేచెనో ఆ విధముగానే ఆయన నా కొరకు తిరిగి రానే ఉన్నాడు. నేను ఆయనను చూసినప్పుడు ఆయనను పోలి ఉందును. ఎవరైతే మృతుల పునరుత్థానమును గూర్చి నమ్మరో వారు లోక సంబంధులుగా నగుదురు. ప్రభు యొక్క రెండవ రాకడ కొరకు సిద్ధపడవలనని కోరిక వారికి ఉండదు. ఆ దినము కొరకు సిద్ధపరచబడుట కొరకే ప్రతి ఆదివారమున మనము ప్రభు బల్లలో పాలు పొందుదుము. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్ర నుండి త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. 1 కొరింథీ 11వ అధ్యాయము 26వ వచనము. మన నిమిత్తము మరణించిన యేసుక్రీస్తు ప్రభు మనలను తీసుకొని వెళ్ళుటకు మనము మహిమా శరీరమును ఇచ్చుటకు మరలా తిరిగి రానయ్యున్నాడని ఆ విధముగా మనము ప్రచురించుదుము. మృతుల పునరుత్థానమునందు విశ్వాసముంచట ద్వారా మనము లోక సంబంధమైన మోసం నుండి రక్షింపబడితిమి. ఈ భూమి మీద మన జీవితము గురించి లెక్క చెప్పుటకు ఒక దినమున మనము దేవుని ఎదుట నిలబడవలసి వచ్చును. మనలో ప్రతివాడును తన గురించి దేవునికి లెక్క అప్పచెప్పవలెను. రోమా 14:12. మన మాటలను గురించి క్రియలను గురించి దేవునికి లెక్క చెప్పవలెనని దీని అర్థము. నేను మీతో చెప్పినదేమనగా, మనుషుల పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు పొందుదువు. నీ మాటలను బట్టి అపరాధివని తీర్పు నొందుదువు. నిత్యమైన తీర్పును గూర్చిన నమ్మకము మనము కలిగి ఉన్నడలా మన మాటల విషయంలో మిక్కిలి జాగ్రత్తగా ఉందుము. మన మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. అనుకొనకుండగానే అనేక సార్లు అర్థం లేని మాటలు మాట్లాడుతూ నిత్యమైన తీర్పునందు నమ్మకం ఉంచువారు తమ ధనమును కానీ సమయమును కానీ శక్తిని కానీ వ్యర్థపుచ్చరు. మెలకువ కలిగి జీవించటంలో మనము మిక్కిలి జాగ్రత్తగా ఉండవలను. హెబ్రీ 6:1-2లలో చెప్పబడిన ప్రాముఖ్యమైన 6 నియమములు కలిసి ఉండును. మనము వాటిని వేరు చేయలేము. నిర్జీవ క్రియల విషయమై నీవు పశ్చాత్తాపపడిన ఎడల, దేవుని యందు విశ్వాసం ఉంచిన ఎడల, నీటి బాప్తిస్మమందు హస్త నిక్షేపణ యందు సాక్ష్యం ఇచ్చిన ఎడల, మృతుల పునరుత్థానమునందు నిత్యమైన తీర్పునందు నీవు విశ్వాసం ఉంచిన ఎడల, నీవు బలమైన పునాది మీదకు వచ్చి ఆత్మీయంగా ఎదగెదవు.